ఎవరంటే మనలోనే ఉంటారు. ఎవరు అంటే భండాసురుడు. కేవలం భండాసురుడి సంహారం కోసమే జగన్మాత ఉద్భవించింది. దానికంటే ముందు మతంగ మహర్షి అమ్మవారి గురించి తపస్సు చేసినారు. అసలు ఈ మతంగ మహర్షి అంటే ఇదంత పెద్ద చెప్తే పోతుంటే 1 గంట 2 గంటలు అవుతుంది. సాక్షాత్తు పరమశివుడి యొక్క కళ్ళు 2 మూసివేస్తుంది జగన్మాత పార్వతి అమ్మవారు. మూసివేస్తే కించిత్ ప్రళయం ఏర్పడి, అప్పుడు ఉండేటువంటి ఒక ప్రళయం ఏర్పడి లోకాలన్నీ వెళ్ళిపోతే భండాసురుడు అనేటువంటి రాక్షసుడు దేవతలందరినీ బాధ పెడుతూ ఉంటే దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థన చేస్తే, అదే విష్ణుమూర్తి పరశివుడిని ప్రార్థన చేస్తే అందులో నుంచి వచ్చినాడు పరశంభుడు. ఆయన ఈ దుష్ట సంహారం జరగాలంటే ఇక్కడ ఉండేటువంటి బ్రహ్మాండంలో జన్మించిన వాడు ఎవడైనా వాడు చావడు కనుక ఈ బ్రహ్మాండాలన్నింటికీ ఆవల ఒక లోకం ఉంటుంది. అందులో నుంచి వచ్చే అగ్నిహోత్రంలో నుంచే ఉద్భవిస్తే తప్ప శక్తి, అటువంటి ఉద్భవం ద్వారా భండాసురుడు అనేటువంటి రాక్షసుడు చంపబడతాడు అని చెప్పి పరశంభుడు ప్రార్థన చేసి ఒక సముద్రాన్ని ఎండగట్టి ఒక హోమకుండం చేస్తే దేవతలంతా మనం వేసేటువంటి ఒక హోమకుండంలో వేసే ద్రవ్యం ఏదుందో వాళ్ళంతటా వాళ్ళు హోమకుండంలో సమర్పణ చేస్తున్నారు. దేవతలంతా సమర్పణ చేసుకుంటే ఇక లోకం ఎందుకు, వాళ్ళని కాపాడడం ఎందుకు అనేది మనకు అనుమానం కలుగుతుంది. దేవతలు వాళ్ళకు సమర్పించుకోవడం అంటే వాళ్ళలో ఉండేటువంటి అహంకారం ఏదుందో, మమకారం ఏదుందో అది అగ్నిహోత్రానికి సమర్పణ చేస్తే ఎంత ముద్ద బంగారమైనా అగ్ని కాపాడ చేస్తేనే మనం అనుకున్న ఆభరణం కలుగుతుంది కనుక అటువంటి దేవతలు వాళ్ళ నిర్వీర్యమైనటువంటి శక్తిని అందులో వేస్తే ఆ శక్తిని మళ్ళీ ఇవ్వడానికి జగన్మాత బయలుదేరింది. ఎట్లాగంటే పైన ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం అమ్మవారి రూపం. దాదాపు ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారో, ఇది ఏళ్ల నుంచి అదే ఫోటో ఉంది, ఏ ఇంటికి వెళ్ళినా అదే ఫోటో ఉంటుంది. కానీ దాన్ని మనం పరీక్ష పెట్టి చూస్తే అమ్మవారు ఏ చీర కట్టుకున్నది గుర్తులేదు. మనం ఏం చేస్తున్నాం? భజన చేస్తున్నాం, కీర్తన తీసుకుంటున్నాం, ప్రసాదం తీసుకుంటున్నాం, ఏదో అల్పాహారం చేస్తున్నాం, తింటున్నాం, పోతున్నాం తప్ప ఏ చీర కట్టిందో తెలియదు. పరమాత్ముడిని చూడాలి అంటే ఆపాద మస్తకము చూస్తే తప్ప పరమాత్ముడు మనని చూడడు. ఎందుకంటే ఒక కన్న తల్లి బిడ్డడికి అన్నం పెట్టాలంటే కళ్ళు మూసుకొని పెడితే ఎక్కడ పెడుతుంది తెలియదు. కనుక తల్లిని చూడాలి, తల్లి దగ్గరికి వెళ్ళాలి అంటే, అయ్యగారిని చూడాలంటే పాదాల నుంచి శిరస్సు వరకు చూడాలి, అమ్మగారిని చూడాలి అంటే శిరస్సు నుంచి పాదాల వరకు చూడాలి. అట్లా ఆ సంవిద్వక్తినిలో నుంచి అమ్మవారు బయలుదేరి తనకుండేటువంటి ఒక కబరీ బంధం, మీరందరూ వేసుకున్న శిఖ జడ లేదా ఆ కబరీ బంధానికి మంచి బంగారు చుట్లు, దాని కింద ఒక పాపెడ బిళ్ళ కింద ఒక సింధూరం కింద సాక్షాత్తు పరమశివుడు అలంకరించిన తిలకం, కళ్ళకుండేటువంటి ఒక కాటుక, దాని కింద నుంచి ముక్కు దగ్గరికి వస్తే ముక్కుకు 2 వైపులా ఒక పురుగ, దాని కింద ముత్యాలతో వేసినటువంటి ఒక లోలకం, తర్వాత చెవులకి తాటంగాలు, అక్కడి నుంచి కంకణాలు, దాని నుంచి నవరత్న ఖచ్చితమైన గాజులు. అమ్మవారి యొక్క నాభిస్థానంలో సౌందర్య లహరిలో శంకర భగవత్పాదులు చెప్తారు పణత్వాంచీ భావన. మనము ఒడ్డానం పెట్టుకుని గజ్జెలు లేదా పాదాలకు పెట్టుకున్న గజ్జెలు మనం కదులుతేనే శబ్దమవుతుంది. కానీ జగన్మాతకు ఉండేటువంటి నాభిస్థానంలో ఉండే ఒడ్డానానికి ఉండే గజ్జెలు ఆమె కదలకపోయినా పువ్వుల సవ్వడి కనబడుతుంది. అక్కడి నుంచి ఎర్ర రంగు చీర, మన్మధుని చేతిలో ఉండేటువంటి సున్నితమైనటువంటి 5 బాణాలు ఉంటాయో వాటితో పోలినటువంటి అమ్మవారి యొక్క ఇక్కలు అన్నీ సున్నితంగా ఉన్నాయి. కానీ కేవలం ఒక మోకాల చుప్పలు మాత్రం బొరిసిపోయినాయి. ఎందుకు బొరిసిపోయినాయి తల్లి అని అంటే, తన పతిదేవుడైనటువంటి శంకరుడు ఎప్పుడు కనిపిస్తే అప్పుడు మోకాళ్ళ పైన నమస్కారం చేసేది జగన్మాత. అందుకని మోకాళ్ళు బొరిసిపోయినాయి. అటువంటి మెత్తటి పుష్పమాలలతో ఉండేటువంటి పిక్కలు పాదాలకు ఉండేటువంటి ఒక లత్తుగా, ఆ లత్తుగా ముందుండేటువంటి ఒక గోర్లు, ఆ గోర్ల పైన ఉండేటువంటి ఆభరణాలు. అమ్మవారిని చూస్తే ఆ గోర్ల మీద సాక్షాత్తు బ్రహ్మదేవుడు తన నవరత్న ఖచ్చితమైన కిరీటాన్ని పెట్టి తల వంచి చూస్తే ఆ నవరత్నంలో ఉండే మెరుపంతా ఆ గోర్ల మీద పడి అమ్మవారి వైభవం ఇంకా మెరిసిపోతుంది. ఎట్లా ఉంటుందగా అరుణాం కరుణాకరంగితాక్షి బాణచాపహస్త
అణిమాదిభిరామృతాం మయూఖైః అహం ఇత్యేవ భవాని. నేను అనేటువంటి అహంకారం ఏదుందో తల్లి నీ పాదాల దగ్గర విడిచిపెడితే నీలో నన్ను మమైకం చేసుకొని మనం ఇది ప్రార్థన చేయడం. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. అమ్మవారి యొక్క సేవలో అందరము ప్రీతులు అవుతున్నాం. ఫోటోలో ఉన్న రంగు చీర తెలియకపోయినా, కవితా సహస్రనామం యొక్క అర్థము తెలియకపోయినా, చదువు రాకపోయినా, కేవలం ఈ పరిసర ప్రాంతాల్లో కూర్చుంటే చాలు. అగరబత్తి వెలిగిస్తే దాని యొక్క వాసన అందరికీ ఎట్లాగైతే పోతుందో, అమ్మవారి యొక్క వైభవం మనం అది కీర్తన ద్వారా కావచ్చు, శ్రవణం ద్వారా కావచ్చు, స్మరణ ద్వారా కావచ్చు, చివరికి ఎటు చిత్తం పెట్టిన నయానైన భయానైన. అదే భక్త ప్రహ్లాదుడేమో ప్రేమ చేత భక్తిని పొందినాడు. అదే హిరణ్యకశ్యపుడు కసితో పొందినాడు. ఏది పొందినా భగవంతుని యొక్క కటాక్షం మనందరిపైన ఉంటుంది. ఇటువంటివి కేవలం ఒక శ్రావణ మాసంలోనే కాకుండా ప్రతి నిత్యం అమ్మను మరచిపోకుండా రోజు ఏదో ఒక నామాన్ని మన మనస్సులో నిరంతరం జపించుకుంటే మళ్ళీ తల్లి గర్భంలో 9 నెలలు అవస్థపడేటువంటి యోగం పరమాత్మ మనకి ఇవ్వడు కనుక అటువంటి యోగం ఈనాడు ఏదైతే తలపెట్టినటువంటి అభయాంజనేయ స్వామి సత్సంగానికి కూడా ఒక ఉదాహరణ చెప్తారు. అసలు సత్సంగం అంటే ఏమిటంటే నోట్లో నాలిక ఉంటుంది, కళ్ళు ఉంటాయి. ఆ నాలిక మీద మెత్తటి పదార్థం ఏదుంటుందో ఆ పదార్థం రుచి తెలుస్తుంది. అదే గట్టి పదార్థం పెడితే ఈ 32 పళ్ళు నుజ్జు చేస్తే తప్ప దాంట్లో రుచి తెలియదు. అప్పుడు ఈ 32 పళ్ళు నాలుక దగ్గరికి వెళ్ళినాయి. వెళ్ళి ప్రార్థన చేస్తున్నాయి.